వేములవాడ మున్సిపల్ కార్యాలయం ముందు మాజీ ఏబీవీపీ జిల్లా అధ్యక్షులు పుప్పల మోహన్ 11వ వార్డులో భారీగా నకిలీ ఓట్లు అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినా పట్టించుకోకపోవడంతో వినతి పత్రాలను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా మోహన్ మాట్లాడుతూ వేములవాడ 11వ వార్డులో భారీగా ఇతర ప్రాంతాల వారి ఓట్లు నమోదు చేసి ఎన్నికలలో కొందరు గెలవాలని ప్రయత్నిస్తున్నారని, దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. 11వ వార్డులో ఈ ప్రాంతానికి సంబంధం లేదని, వారి ఓట్లను కొందరి ఇంటి నెంబర్లలో ఓటర్లుగా నమోదు చేశారని, దీనిపై మున్సిపల్ అధికారులకు, రెవెన్యూ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, తీరా ఒకరోజు ముందు తనకు ఓట్ల తొలగింపు సాధ్యం కాదని నోటీస్ ఇచ్చారని అన్నారు. గత నెల రోజుల నుంచి ఓట్లు తొలగించాలని తిరిగిన అధికారులు పట్టించుకోవడం లేదని, సాక్షాత్తు వేములవాడ ఎమ్మెల్యే నివాసం ఉన్న వార్డులోనే ఇలాంటి అవకతవకలు జరగడం ఎంతవరకు సమంజసమని అన్నారు. ఇప్పటికైనా అధికారులు ఓట్లు తొలగించి ఎన్నికలు నిర్వహించాలని, లేకపోతే ఉద్యమాలు చేపడతామని అన్నారు. వేములవాడ మున్సిపల్ పరిధిలోని 11వ వార్డులో దాదాపు 400 పైచీలకు దొంగ ఓట్లు ఉన్నాయని గత వారం నుంచి కూడా నేను మున్సిపల్ అధికారులకు, గౌరవ ఆర్డీఓ గారికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. నిన్న సాయంత్రం, శనివారం సాయంత్రం, ఇది మాకు సంబంధం లేదు, మొత్తం కాదు, టైం అయిపోయిందని మాకు ఇంటికి నోటీసు పంపడం జరిగింది. మరి 400 పైచీలు దొంగ ఓట్లు ఎవరు చేసిరు? ఇంటింటికి పోయి సర్వే చేస్తారా? చేయరు. మరి ఏమైనా అభ్యంతరాలు ఉంటే మాకు చెప్పండి అని వార్డులు వైజ్గా మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే చెప్పండి అని గత వారం 15 రోజుల నుంచి, నెల రోజుల నుంచి సోషల్ మీడియా వేదిక ద్వారా, ప్రెస్ ద్వారా ప్రజలందరికీ కూడా చెప్పడం జరిగింది. ఏం అభ్యంతరం ఉన్నా మాకు చెప్పురి అని. మాకు అభ్యంతరం ఇది అని చెప్తేనేమో మాకు సంబంధం లేదంటారు. మరి ఇంతగా చేసి ఎందుకు? మరి వారం నుంచి కూడా అప్లికేషన్ ఇస్తే, గౌరవ కమిషనర్ గారికి ఇస్తే, గౌరవ ఆర్డీఓ గారికి ఇస్తే నోటీస్ ఇస్తే నాకు మాకు సంబంధం లేదు, మాత్రం కాదని. మరి ఎందుకు ఇక? మరి అట్లాంటప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న వ్యవస్థలో ఇక మా దొంగ ఓట్లు మీరే పెట్టుకొని మీరే మెడలేసుకోరు బోర్డు, నేనే కౌన్సిలర్ అని అయిపోతుంది కదా. పబ్లిక్ని ఎందుకు డిస్టర్బ్ చేస్తారు? మాలాంటి సామాన్యులు ఎందుకు డిస్టర్బ్ చేస్తారు? కాబట్టి ఇప్పటికైనా కానీ 11వ వార్డు నుంచి ఖచ్చితంగా ఓట్లు అంటే ఎక్కడి అవి 11వ వార్డులో దాదాపు ఫాజుల్ నగరి ఉన్నాయి, శాంతరాజపల్లి దొంగ ఓట్లు ఉన్నాయి, దాంతోపాటు తుర్కాష్ నగరి ఉన్నాయి, మూడపల్లి వాళ్ళ ఇక్కడనే ఉన్నాయి. వార్డులో లేని వాళ్ళ ఓట్లు ఇలా వార్డులో ఉన్నట్టుగా క్రియేట్ చేసి ఓట్లను 1100 ఉండే ఓట్లు ఇలా 1800 ఓట్లు వచ్చినాయి 11వ వార్డులో. ఎవరు వేయించారు అనుకుంటారు? కొంతమంది నాయకులు వాళ్ళు ఎవరు చేసిరో తెలియదు కదా మాకు. కాబట్టి వాళ్ళు ఎవరు చేసిరు, ఎట్లా వచ్చినాయని చెక్ చేయాల్సింది వాళ్ళు గౌరవ కమిషనర్ గారు, గౌరవ ఆర్డీఓ గారు. ఈ సంబంధం లేకుండా వారం నుంచి మేము ఇచ్చినా కానీ ఎటువంటి సంబంధం లేకుండా, ఎటువంటి రెస్పాన్స్ లేకుండా కథం రేపు మళ్ళీ ఇంకోటి పంపిణీ అవుతుంది. అట్లా ఉంటుంది. ఇక వాళ్ళే గెలుతారు. సొంత గౌరవ ఎమ్మెల్యే గారి ఒక వార్డు అది. వారు అనుకుంటే ఇంతవరకు ఎమ్మెల్యే గారి నుంచి కూడా ఎటువంటి స్పందన లేదు. మరి అంత ఏంది కథ, ఏంది ముచ్చట ఏంది? కాబట్టి ఇప్పటికైనా కానీ దొంగ వార్డులు తీసేసాక ఎన్నికలకు పోవద్దు, రద్దు చేయాలి, క్యాన్సిల్ చేయాలి. దొంగ వార్డులు మొత్తం తీసేసినాకనే, దొంగ ఓటర్లు మొత్తం పోయినాకనే 11వ వార్డులో ఎలక్షన్స్ జరపాలని కోరుతా ఉన్నాము. లేని పక్షంలో ఆందోళన ఎక్కువ చేస్తాం.